నమస్తే ఫ్రెండ్స్. నేను ప్రస్తుతం మదనపల్లి టౌన్లో ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ నేను రామకృష్ణ వానప్రస్థాశ్రమం మదనపల్లిలో ఉన్నాను. ఇక్కడ ఒక వృద్ధాశ్రమంలో ఇద్దరు వృద్ధులు ప్రస్తుతం మన పక్కన ఉన్నారు. పెద్ద ఆమె పార్వతి గారు 75 ఏళ్ళు, సార్ లక్ష్మీపతి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు వీళ్ళ అనుభవాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఓల్డేజ్ హోమ్లో ఏ విధమైనటువంటి జీవితం గడుపుతున్నారు, ఎందుకు ఉండాల్సి వచ్చింది, మరోవైపు వీళ్ళ అనుభవాలు ఈ కాలం పిల్లలకు కానీ జనరేషన్కి కానీ ఏ విధంగా ఉపయోగపడతాయి మాట్లాడదాం. పార్వతమ్మ గారు నమస్తే. పార్వతమ్మ గారు నమస్తే అమ్మా. ఏమ్మా మీరు ఏ ఊరు, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఇంకా నేను దగ్గర 15 ఏళ్ళ నుంచి ఉన్నాను. మీ సొంత ఊరు? సొంత ఊరు కూడా ఇదే, మదనపల్లి. మదనపల్లి కాదు, గాలివీడు మాది, కానీ మదనపల్లి మొత్తానికి ఇక్కడే. ఎందుకమ్మా ఇక్కడ 15 ఏళ్ళ నుంచి ఉంటున్నారు? ఎట్లా అనిపిస్తుంది ఆశ్రమంలో ఉంటుంటే మీకు జీవితం ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది నిన్న. బాగుంది అంటే ఎట్లా ఫుడ్ కానీ దానికి కానీ ఏంటి? ఏమనిపించలే, బాగానే ఉంది. ఫుడ్ ఎట్లా మీకు అంటే మీరు మీకు వండి పెడతారా లేకుంటే ఎవరైనా తీసుకొచ్చి ఇస్తుంటారా? వండి పెడతారు వాళ్ళే. సో 15 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఎంతమంది ఉంటారు ఈ ఆశ్రమంలో? ముందు అంతా ఉన్నారు, అందరూ వెళ్ళిపోయినారు, ఇప్పుడు లేరు ఎవరు. మీరు ఇంతకుముందు ఏమైనా పని చేసేవాళ్ళ? నేను చేయను, మా ఇంటి ఆయన చేస్తున్నాడు, ఆయన చనిపోయినారు. ఓకే. సో మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? అంటే నాకు పిల్లలు లేరు నాన్న, నా తమ్మునికి కూతుర్ని చేసినాను, వాళ్ళే చూస్తున్నారు ఇప్పుడు. వాళ్ళే మీకు పంపిస్తుంటారు. కానీ మీరు తమ్ముడు వస్తాడు చూస్తాడు, తమ్ముడు వస్తుంటాడు, పిల్లలు కూడా వస్తుంటారు, అందరూ చూస్తారు. కానీ వృద్ధాశ్రమంలో 15 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కదా, అంటే మీకు టైం పాస్ ఎట్లా? బుక్స్ చదవటమా లేకుంటే వ్యాపకం ఏముంది మీకు? బుక్స్ కూడా చదువుతాను, ఇంకా మామూలుగా ఎవరైనా వస్తే మాట్లాడతాను, అంతే. ఇక్కడే ఉంటారు. సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నాను. కానీ అంటే పిల్లల్ని అందరితో కలిసి ఉండాలని ఒక అనిపించదా 15 ఏళ్ళ నుంచి ఉంటున్నా మీకు? అట్లా ఏం అనిపించలేదు. ఏ సందర్భంలో మీరు ఇక్కడ వృద్ధాశ్రమంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది? అంటే ఇక్కడ రామకృష్ణ ఆశ్రమము ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఇక్కడే ఉండిపోయినాను. అసలు మీరు వృద్ధాశ్రమం రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే కుటుంబ పరిస్థితులా లేకుంటే ఇంకేమన్నా మీకు నేపథ్యం ఉందా, లేకుంటే ఎందుకు ఇక్కడ రావాలనుకున్నారు? అట్లంతా ఏం లేదు, ఏమో నేనే అనుకున్నాను. అంటే ఒకరికి భారం కావద్దు అనుకున్నారా? మా కుటుంబంలో ఎవరు అట్లటోళ్ళు లేరు, అంత మంచోళ్ళే, వాళ్ళు ఎవరు ఏమనలేదు. కానీ నాకే ఆశ్రమాల్లో అయితేనే బాగుంటుందని ముందు నుంచే అనుకున్నాను. మీకు ఇప్పుడు ఈ వయసు అయిపోయింది, కొద్దిగా నడవడానికి ఇబ్బంది పడుతున్నారు, మరి మీకు ఏమైనా హెల్త్ పరంగా ఇబ్బంది అయితే ఎవరు మీకు ఎట్లా ఆశ్రయం, మీకు అండ ఎవరు ఇక్కడ? ఇక్కడంటే ఎవరు ఉండరు, మనం చేసుకోలేనప్పటికీ మనిషిని పెట్టుకోవచ్చు. ఇప్పుడు పని ఉంది, బట్టలు ఉతికేదానికి, రూమ్ కడిగేదానికి, అన్నిటికీ. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే కూడా మనం పెన్షన్ వస్తుంది కాబట్టి మనిషిని పెట్టుకోవచ్చు, అంతే, అంతవరకే. ఇంకా ఏంటమ్మా ఎట్లా ఉన్నారు ఏంటి మీరు? ఇంకా మీ డైలీ దినచర్య ఏ విధంగా ఉంటుంది? దినచర్య ఏముంది, తెల్లారు లేస్తాను, టీ పెట్టుకొచ్చుకుంటాము, తాగుతాను. ఇంకా వేళకి ఏమో వన్ టైం వస్తుంది, టిఫను, భోజనము. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వస్తుంది వన్ టైమ్, మళ్ళీ టీ ఇస్తుంది, మళ్ళీ రాత్రికి చపాతి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నారా? ఏమన్నా ఆరోగ్యకరమైన సమస్యలు ఏం లేవు. నాకు కాళ్ళు ఒకటే, కాళ్ళు మోకాళ్ళు నొప్పులు అయ్యి నడవలేకపోతున్నా, కానీ ఆరోగ్యం ఏం బాగుంది. నొప్పులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ఒక కాలు ఏమో అరగొండలో ఆపరేషన్ చేసుకున్నా, ఇంకొక కాలు అట్లే ఉంది, సెట్ కావడంలే. సెట్ అయింది అయినా కూడా ఏమో మళ్ళీ పోలే రెండో కాలుకి. సరే అమ్మా, లక్ష్మీపతి గారితో కూడా మాట్లాడు. ప్రస్తుతం మనతో పాటు పార్వతమ్మ గారితో అయిపోయింది, నెక్స్ట్ లక్ష్మీపతి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. లక్ష్మీపతి గారు, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఈ రామకృష్ణ ఆశ్రమంలో ఉంటున్నారు మదనపల్లి? ఇప్పుడు ఏప్రిల్ వస్తే 6 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇక్కడ మీ ప్రాపర్ ఊరు ఏది? ఈ ఊరే మదనపల్లి. కానీ మీరు మదనపల్లి ప్రాపర్ అయ్యి ఉండి మీ కుటుంబ సభ్యులను వదిలిపెట్టి మీరు ఇట్లా ఒంటరి జీవితం ఇక్కడ ఆశ్రమంలో ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? చెప్తాను, పూర్తి వివరాలు అన్నీ చెప్తాను. నేను ఆయమ్మకి అంత బాగా చెప్పలేదు, కానీ నాకు బాగా టాకింగ్ పవర్ ఉంది, నేను చెప్తాను కూడా. నాకు 4 పిల్లలు, అందరూ ఆడపిల్లలే, మగ పిల్లలు లేరు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉండారు. మా భార్య చనిపోయి 13 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి వేరే రెండో కూతురు దగ్గర ఉన్నాను నేను. ఇంకేమి ఇల్లు వాకిలి ఏం భార్య ఎవరు లేరు, బాధ్యతలు లేవు కాబట్టి నేను
కూతురు దగ్గర ఉండిపోయినాను. ఆ కూతురు వాళ్ళు ఏమరంటే, నాకు కూతుర్లు అంటే చాలా ఇష్టము, వాళ్ళు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అందరూ. అట్లా బాధలు ఏమీ లేవు మొత్తానికి. రెండో కూతురు దగ్గర ఉన్నాను. ఆయమ్మ కూతుర్లు ఒకరు అమెరికాలో, ఒకరు లండన్లో ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు పోయి ఒక 6 నెలలు అట్లా ఉండేసి వస్తూ ఉంటారు వాళ్ళు. అందుకోసంగా నాకు ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇక్కడ వదిలిపెట్టినారు. అంతే అంతే, అంతకు మించి ఇంకా వేరే సమస్యలు ఏమీ లేవు. ప్రతి నెల వాళ్ళే వచ్చి డబ్బు కడతారు. ఏందో పెట్టింది ఇక్కడ ఎందుకు ఉంచినారంటే, సమయానికి ఏదో భోజనం పెడతారు, లక్షణంగా పండుకునే చోటు ఉంది, ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టినారు. ఈ ఊరే కాబట్టి 5 నిమిషాల్లో నేను ఇంటికి పోవచ్చు ఫ్రీగా. ఎప్పుడు పోయి వస్తుంటారు అయితే, ఎప్పుడు 5 నిమిషాలకు వస్తారు, ఇంటికి వెళ్ళిపోతాను. దగ్గరనే ఇండ్లుగా ఉంటుంది, ఈ ఊరే కాబట్టి ట్రాఫిక్ బాగా ఉంది కాబట్టి 5 నిమిషాల్లో, నేను ఇప్పుడు అనుకుంటే 5 నిమిషాల్లో నా కూతురు ఇళ్ళలో ఉంటాను. వాళ్ళు 5 నిమిషాల్లో కూడా ఇక్కడికి రాగలరు. ఆ ఉద్దేశంతో ఇక్కడ వదిలిపెట్టినారు. దూరం అయిపోతే మళ్ళీ మాకు దూరం అయిపోతాడు ఈయన, మేము రాలేకపోవచ్చు. ఎంత వయసు మీకు ఇప్పుడు? నాకు 83 సంవత్సరాలు సార్. ఆరోగ్యంగా ఉన్నారు దేవుడి దయ వల్ల. ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, ఒంటరి జీవితం, ఒకరే ఉంటారు రూమ్లో. ఏమనిపిస్తుంటుంది, ఏం చేయాలనిపిస్తుంటుంది? ఏమనిపించినా ఇది దైవ నిర్ణయం, మనం ఏం చేయలేమన్నమాట. దీన్ని ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. కానీ కొంతమంది పిల్లల దగ్గరనే ఉంటారు, అందరితోనూ ఉంటారు. నాకు పిల్లలు 4 అంటే వాళ్ళకి 8 మంది పిల్లలు. 8 మందికి పెళ్ళిళ్ళు అయినాయి. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ బాగుంటారు, నన్ను అందరూ బాగా చూసుకుంటారు. నాకు సమస్యలు ఏమీ లేవు, బాధరబంది లేదు, ఏమీ లేదు. వంట ఆమె ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చేస్తుందా, మనం ఎప్పుడు తింటామా అనేది తప్ప. ఈరోజు అదే ఆమెను గురించి అనుకున్నాను. ఫిబ్రవరి నెల ఇప్పుడు లాస్ట్, ఈ నెలలో మనం ఏమన్నా పుణ్యకార్యాలు చేసినామా గుర్తు చేసుకోవాలి కదా. అంటే నెల మన జీవితంలో ఒక నెల జరిగిపోయింది. అవును, కాబట్టి ఇది మన ఆయుష్ తగ్గిస్తుంది అన్నమాట. ప్రతిరోజు ఒక నెల తగ్గిపోయినట్టే. ఒక నెల తగ్గిపోయింది కాబట్టి దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఏమన్నా ఈ నెలలో ఏమన్నా జరిగిందా అని మేము చర్చించుకున్నాము. ఇక్కడ అలాంటి పరిస్థితి ఏమీ లేదు మాకు. కనీసం ఎవరికన్నా పెరుకడు అన్నం పెట్టాలంటే కూడా మాకేడ స్తోమత ఉండదు. ఇక్కడ మేము పెట్టే కోతులకో కుక్కలకో జీవాలకు వేరే జీవాలకు పెట్టాల్సింది తప్ప ఇంక వేరే ఇంక ఎవరు రారు. పోతురు మా తాను డబ్బు ఉండి ఎవరికన్నా 1 రూపాయో 10 రూపాయలో దానం చేస్తామంటే కూడా ఎవరు లోపలికి రారు. మేము ఎక్కడికి పోలేము. ఈ వయసులో శక్తి లేదన్నమాట. సో మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? ఉదయం నుంచి సాయంత్రం మీ దినచర్య ఏ విధంగా ఉంటుంది? ఆమె చెప్పిందే మా దినచర్య, ఇంకా ఏముంది, అంత సహజంగా. ఆమె నిద్ర లేస్తుంది 5 గంటలకు, పోయి టీ పెడుతుంది, ఆమె పెడుతుంది నాకు కూడా. నేను 7 గంటలకు లేస్తాను. పొద్దున్నే లేచి ఏం చేయాలి, ఏమి రాజకార్యాలు ఉన్నాయి మాకు. నిద్ర బాగానే పడుతుందా? ఎందుకంటే ఒక వయసు అయిపోయిన తర్వాత నిద్ర తొందరగా పట్టదు, రాదు కూడా. ఎందుకంటే ఒక వయసు అయిపోయిన తర్వాత 10 గంటలు పండుకుంటేనే నిద్ర వస్తుంది, 1 గంట 2 గంటలకు మెలకు వచ్చేస్తుంది. మళ్ళీ సామాన్యంగా నిద్ర పట్టేది ఏమీ ఉండదు. ఏందేందో సినిమాలాగా అంతా జీవితం అంతా జరిగిపోతాం, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ అట్లా ఉంటేమి, ఇట్లా ఉంటేమి, అట్లా తింటేమి, భార్య ఉండేటప్పుడు ఎట్లుండా, బిడ్డలంతా ఇట్లుండి, ఏంటేంటో మన జీవితానికి సంబంధించి. కానీ ఇవాళ మీకు భార్య చనిపోయి సంవత్సరాలు గడిచిపోయింది అన్నారు కదా, ఉండుంటే ఈ పరిస్థితి మీరు ఒకరే ఇట్లా ఉండేవాళ్ళ లేకుంటే కలిసి ఉండేవాళ్ళ? అంటే ఆమె ఉంటే ఎంతో జీవితం ఇంకా బాగుండేది. అప్పుడు ఇష్టం వచ్చి చేసుకొని తినేవాళ్ళము, సంతోషంగా ఉండేవాళ్ళము. ఒకతూ పెద్దగా మేము జమీందారులు కాకపోయినా చాలా మధ్యతరగతి కుటుంబీకులైనా ఆనందంగా జీవించినాం. మీరంటే ఏమైనా పని చేసేవాళ్ళు, అంటే జాబ్ ఏం చేసేవాళ్ళు మీరు? నేను టైలర్ పని చేస్తూ ఉంటే, వ్యాపారాలు చేస్తూ ఉంటే, మొత్తం మీద చింతకాయ వ్యాపారము, బట్టల వ్యాపారము ఇలాంటివి చేస్తూ ఉంటే, 4 పెళ్ళిళ్ళు చేసినాను.
ఇంకా వచ్చేటప్పుడు ఆ ఇల్లు కూడా అమ్మేస్తాను, ఏదో తలా కొంచెం ఇచ్చేస్తాను, నేను ఇట్లా వచ్చేస్తాను. నన్ను బిడ్డలే బాగా చూసుకుంటాను, సమస్యలు ఏమీ లేవు. ఎట్లా చనిపోయింది మీ ఆవిడ? ఎట్లా చనిపోయింది? ఆమెకు ఆరోగ్యం సరిలేదు, ఏందేందో బీపీ, షుగరు, ఆస్మా, మీకు లోకంలో అట్లాంటివి ఏం లేవు ఇబ్బందులు? ఉన్నాయి. అవంతా చెప్పు ఈ వయసులో తప్పనిసరి అన్నమాట. పండ్ల నొప్పులు, కన్నులు కనిపించకుండా పోయేది, చెవులు వినిపించకుండా పోయేది, ఇవన్నీ ఈ వయసులో తప్పనిసరి అన్నమాట. రోగాలంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నంత ఆరోగ్యంగా మేము ఉండలేము. మేము లేములేండి. మీరు 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి అనిపిస్తుంది, 30 ఏళ్ళకి మాకు రోగాలు వస్తాయి. 84 సంవత్సరాలు నాకు. కానీ నాకు ఇప్పుడు మీ జీవితం ఎంతో అనుభవాత్మకంగా, మీరు ఎన్నో అనుభవాలు, ఎన్నో సాధక బోధకాలు అనుభవించి మీరు స్టేజ్కి వచ్చి ఉంటారు. ఈ వయసుకి కానీ లేకుంటే ఇప్పుడున్న పరిస్థితులకు కానీ, ఈ కాలం పిల్లలకు కానీ, ఈ జనరేషన్కి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా ఉండాలని చెప్తారు? వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు తాగుడుకు బానిస అయిపోయినారు. ఇక్కడ కూడా ప్రతిరోజు 10ల సంఖ్యలో వస్తూ ఉంటారు తాగేదానికి, చిన్న పిల్లలు, బయల్లో అంటే ఇలాంటి పిల్లలు. ఇక్కడ లేదు, ఇంకా లోపల ఇంకా ఉండదు లేదు. అక్కడ కొంచెం బాగా ప్లేస్ బాగుంది, మురుగ్గా ఉంది, మనుషులంతా పెద్దగా రారు. కాబట్టి ఇంత చిన్న వయసులో వీళ్ళు ఈ విధంగా పాడైపోతే రేపు పొద్దున్నే భార్య, పిల్లలు, కుటుంబము ఎట్లా సాగి ఎట్లా జీవిస్తారు, మేమంతా ఎట్లా ఉన్నాము, వీళ్ళు ఎట్లా ఉన్నారు అనేసి ఒక బాధ. కానీ మనం చెప్తే వాళ్ళు కొడతారు మనకు. చెప్తే వినే పరిస్థితులు కూడా ఉండరు ఈ కాలం పిల్లలు. వినే పరిస్థితి లేదు. మా ఇంతకు మేమే బాధపడతాం. చూడు ఇంత చిన్న పిల్లలు ఎట్లా నాశనం అయిపోతున్నారు జీవితాల్లో. మేము ఎప్పుడు మా సంసారాన్ని గురించి, భార్యా బిడ్డల గురించి, కుటుంబాన్ని గురించి, మన ఇండ్లు వాకిండ్ల గురించి ఎప్పుడు ఇలాగ ఆలోచించేవాళ్ళం. ఇంత చిన్న వయసులో నాకు తెలిసే ప్రతి మనిషి ఒక 40 సంవత్సరాల లోపల ఎంత ఇదే ఇంప్రూవ్మెంట్ అయితే, అంటే ఉద్యోగము, భార్య పిల్లలు, సంసారము, ఇవంతా ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే జీవితంలో అంతే అనమాట. మళ్ళీ ఆ పైన అంతా ఏం చేయలేరు, వయసు ఉడిగిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉంటాను, ఆయన 45-50 సంవత్సరాల లోపల మీరు ఏమైనా బాగుపడాలరా, పెళ్ళిళ్ళు చేసుకోండి, బిడ్డలు కనండి, ఇల్లు వాకిళ్ళు కట్టుకోండి, స్థిరంగా ఉండండి, వీలైతే దాన ధర్మాలు చేయండి. మీకు భగవంతుడు ఇస్తే, మీకు అలాంటి బుద్ధి పుడితే, ఆ వయసు మించిపోతే మాలాగా అయిపోతే చూడు మేము నడచలేము, ఎవరికి ఏమి ఇవ్వలేము, మా దగ్గర ఏమీ లేదు, మేము వచ్చిన వాళ్ళ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం, ఏమన్నా తెస్తారా ఇస్తారా, ఏమన్నా ఇస్తారా ఏమన్నా తెరిస్తే తింటామా అనేసి ఇట్లున్నాం. ఎందుకంటే మేము బజార్లో పోయి కొనుక్కొని తినే అంత శక్తి కూడా మాకు లేదు. నాకు అయితే మొత్తంగా ఆయమ్మ చెప్పింది, శక్తి లేదు. కానీ ఏమన్నా బాధ అనిపిస్తుంది ఎప్పుడన్నా? అరే ఎందుకు? ఎప్పుడూ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నిజ జీవితంలో మేము ఎంతో సంతోషంగా, ఎంతో ఇష్టం వచ్చిన తిండి తిన్నాం. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు సాంబార్లే, ఉదయము రాత్రికి కూడా సాంబారే. ఆ సాంబార్లో ఏమి ఉండవు, మనకు నచ్చినట్లుగా వాళ్ళు చేయరు. చేయరంటే దానికి సహజంగా కూడా ఒక వయసులో ఉన్నప్పుడు మనకి చాలా చాలా రుచులు తినాలనిపిస్తుంటుంది. సహజంగా బయట ఉన్నప్పుడు అట్లా కుదరదు, పరిస్థితులు అట్లా అనుకూలించవు కదా. ఇక్కడ ఏమీ అలాంటి పరిస్థితి లేదు, ఎప్పుడూ సాంబారే. కాబట్టి అట్లాంటప్పుడు అంతా దుఃఖం కూడా వస్తుంది. ఇప్పుడు కూడా మీరందరూ కూడా బాగున్నారు. ఒక వయసు అయిపోతే మీరంతా భోజనానికి పోవాలంటే సంతోషంగా పోతారు అనమాట. ఇంటికి పోతే బాగా తినచ్చు, సంతోషంగా భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, అందరితో కలిసిమెలిసేనే. కానీ మాకు భార్య పిల్లలు లేకుండా పోవచ్చు, భోజనానికి పోవాలంటే మాకు దుఃఖం వస్తుంది, తినాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఒకటే రకం. అది మంచి రైస్ కాదు, మంచి పప్పు కాదు, మంచి పప్పు బాగా మాకు అవసరమయ్యేంత బాగా వాళ్ళు చేయరంటే వాళ్ళ పరిస్థితులు ఏమో మనకు తెలియదు. వాళ్ళు పెద్దగా మా ఇంతకు మేమే టమాటకాయలు కొనుక్కుంటున్నాము, మేమే చేస్తున్నాము. అవును, మరి ఇప్పుడు కూరగాయలు కానీ లేకుంటే సరుకులు కానీ ఎట్లా మీకు ఎవరు సమకూరుస్తారంటే ఆశ్రమం ఓన వాళ్ళు చూసుకునే వాళ్ళు? అంత ఆశ్రమం, ఎందుకంటే డబ్బు ఇస్తాం కాబట్టి అంత వాళ్ళు సమకూరుస్తారు.
అదే ఆ మంచివి తయారు వాళ్ళు మేము అంటానది. ఇంకా వాళ్ళని మేమేం చేయలేము, వాళ్ళు పెట్టింది మనం తినరా ఉండాలి, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి సో మీరు ఇక్కడే ఊరున్నారు, 5 నిమిషాల్లో మీ బిడ్డల ఇంటికి కూడా పోయేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడన్నా ఏమన్నా తిండి పంపించడం కానీ, మీరు వెళ్ళి తినటం కానీ, పండగలప్పుడు కానీ పోవటం కానీ అట్లాంటి సందర్భాలు? వాళ్ళు ఎప్పుడూ వస్తూ ఉంటారు. రేపు 1వ తేదీ నాకు పెన్షన్ వస్తుంది, అంటే వృద్ధాప్య పెన్షన్, వేరే ఏమీ లేదు నాకు. నేను నా కూతురింటికి పోతాను, ఆడ ఏమన్నా టిఫిన్ పెడితే తింటాను, ఇంకా ఏమన్నా ఇస్తే తీసుకొని కూడా వస్తాను. పండగలప్పుడు కూడా పోతుంటారు జనరల్గా? పోతాం, ఎందుకంటే బిడ్డలు ఉన్నారు కదా, ఇక్కడనే ఉన్నారు కాబట్టి 5 నిమిషాల్లో పోతాను నేను. ఆయమో పోలేదు కానీ నేను పోతాను. పోయి ఇంటి దగ్గర అందరితో సంతోషంగా ఉండి ఏదో పెట్టింది తినేసి వస్తాను. నాకు సహజంగా మాంసం తినేది కూడా అలవాటు ఉంది. ఇక్కడ ఆశ్రమంలో లేదు అట్లా, పోయినప్పుడు తినొస్తారు. కానీ స్వామి చెప్పినాడు, మీకు తినే అలవాటు ఉంటే బయట పోయి తినండి, మీ ఇళ్ళలో పోయి తినండి, మేమేం అబ్జెక్షన్ చేయము, ఇక్కడ లేదు అని వాళ్ళు చెప్పినారు. మేము దానికి అంగీకరించి ఆ విధంగానే మేము నడుచుకుంటూ ఉన్నాము. సో ఇట్లా సాఫీగా జరిగిపోతుంది జీవితం. రేపు నా కూతురు ఒత్తిడి చేసి పెడితే కూడా నేను అంటే రేపు జరగబోయేది గుర్తు చేస్తాను. నాయన కొంచెంసేపు ఉండు, నేను ఏదో నీకు చేసి ఇస్తాను చికెన్ అంటే నేను ఉండి ఎత్తుకచ్చుకుంటాను. కానీ సాఫీగా జరిగిపోతుంది జీవితం. జరిగిపోతాం సార్, ఎందుకంటే పెద్ద ఒడిదుడుకలు లేదు, భోజనం దగ్గరనే కొంచెం ఇబ్బంది మాకు. మీతో ఏం లేదు, మంచి రూమ్ ఉంది, పండుకుండేకి సౌకర్యంగా ఉంది, నెట్లు ఉన్నాయి పండుకుండేకి, దోమలు ఉన్నాయి, దోమలు లేకుండా ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చెట్లు కూడా ఉన్నాయి, మంచి నేచర్, చల్ల గాలి, మంచి నేచురల్ గాలి బాగుంది, చెట్లు బాగుంది. కాదు, నేచర్ చాలా బాగుంది ఇక్కడ, దానికి సంతోషిస్తున్నాము. ఆ భోజనం ఒకటే మాకు ఇబ్బంది. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైనటువంటి జీవిత విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా. సో ఇది ఇక్కడ మదనపల్లిలో వృద్ధాప్య ఆశ్రమం దగ్గర ఉన్న వృద్ధులతో చిన్న ఇంట్రాక్షన్. ఖచ్చితంగా మీరు కూడా వృద్ధులు కొంచెం గౌరవించండి, ఆదరించండి, వాళ్ళ జీవిత సత్యాలు తెలుసుకోండి. భవిష్యత్తులో ఆయన పెద్ద ఆయన చెప్పినట్టుగా తాగుడుకు బానిస అయి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అట్లా కావద్దు, ఆ జీవితాలు కూడా కోరుకుంటున్నారు. ఇది పెద్ద ఆయన చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆదరించి ఆ మాటలను కొంచెం జాగ్రత్తగా విని ఇన్స్పైరింగ్ గా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా.